వైఫై న్యూస్‌కి స్వాగతం. కెమెరామెన్ లక్ష్మణ్‌తో వైఫై న్యూస్ పామ్ సత్యనారాయణ, జగిత్యాల. రేపు ఆదివారం జగిత్యాలలో మంత్రి దామోదర రాజనరసింహ పర్యటన. జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో మెడికల్ నర్సింగ్ కళాశాలకు సంబంధించినటువంటి సమస్యలపై ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్‌లో పాల్గొన్న సుప్రీం తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణ విషయంలో శాసనసభలో మంత్రి దామోదర రాజనరసింహ కీలకంగా వ్యవహరించారని గుర్తు చేసిన ప్రభుత్వ విప్ అడ్డూరి, భారత-పాక్ యుద్ధం నేపథ్యంలో కాంగ్రెస్ భారతదేశ ఆర్మీకి సంపూర్ణ మద్దతు ఉంటుందని, దేశ ప్రజలందరూ అండగా ఉండాలని రేపు ఉదయం 12 గంటలకు గౌరవ మెడికల్ అండ్ హెల్త్ మంత్రివర్యులు పెద్ద దామోదర రాజనరసింహ గారు ఈ జిల్లాకు సంబంధించిన మెడికల్ పరంగా మెడికల్ కళాశాలకు సంబంధించిన పనుల తొందరగా పూర్తి చేసే విషయం కానీ, నర్సింగ్ కాలేజీకి సంబంధించిన అనేక మెడికల్కి సంబంధించిన సమస్య ఇష్యూ మీద జిల్లా కలెక్టరేట్లో అధికార పరంగా 12 గంటలకు చేయడం జరుగుతుంది. దాని తదుపరి మొదటిసారి జిల్లాకు సంబంధించినటువంటి దళిత వర్గాలకు సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అంబేద్కర్ అసోసియేషన్ కానీ, అదేవిధంగా వివిధ హోదాల్లో దళిత సంఘాలందరూ కూడా రాష్ట్రంలో, దేశంలో అన్నగడ్డన 30 సంవత్సరాలకు వెళ్ళినటువంటి ఏదైతే మా దళిత వర్గం సామాజికంగా ఉన్నటువంటి కేటగరైజేషన్, ఎస్సీ వర్గీకరణ, గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో శాసనసభలో జడ్జిమెంట్ వచ్చిన వెంటనే ఈ శాసనాన్ని చేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అమలు చేసి అన్నదమ్ముల్లాగా ఫలాలు దళిత వర్గంలో అన్ని వర్గాలకు అందించే విధంగా ఎస్సీ వర్గీకరణ మాదిగ ఉపకులాలకు సంబంధించిన అన్ని వర్గాలకు మేలు జరిగేటువంటి చట్టాన్ని ప్రవేశపెట్టులో కీలకంగా సబ్ కమిటీ కో చైర్మన్గా తెలంగాణ శాసనసభలో ఆ చట్టానికి సంబంధించిన అంశం విషయంలో గౌరవ మంత్రిగా, ఆ వర్గానికి సంబంధించిన మంత్రిగా 30 సంవత్సరాలకెళ్ళి మాదిగ ఉపకులాలు జరుగుతున్నటువంటి వివరించుకుంటూ గౌరవ సుప్రీంకోర్టుకు సంబంధించిన జడ్జిమెంట్ అమలు చేసే విషయంలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చట్టాన్ని చేసి ఆ చట్టం ద్వారా సుమారు 15% మాదిగ ఉపకులాలకు అమలైజ్ చేసి ఆ చట్ట ఫలాలు అందే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన 30 సంవత్సరాల పోరాటం, ఆ పోరాటం సంవత్సరాల పోరాటం తర్వాత దళిత వర్గాలు మాదిగ ఉపకులాలకు న్యాయం చేసినటువంటి సందర్భంలో మొదటిసారి జిల్లాకు వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఈ జిల్లాకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించిన దళిత వివిధ హోదాలో ఉన్నటువంటి పెద్దలు కానీ, ఆ వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు కానీ, అన్ని వర్గాల ప్రజలు కూడా వారికి స్వాగతం పలికే విధంగా పాల్గొని, అదేవిధంగా ఈరోజు పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి ఏదైతే మన వీర జవాన్లు పోరాటం చేస్తున్నారో అండగా ఉండే విధంగా, మన వీర జవాన్ మురళీ నాయక్ చనిపోయిన విషయంలో వారి శ్రద్ధాంజలు ఘటిస్తూ దేశంలో ఉన్నటువంటి వీర జవాన్లకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖార్గే గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ నైతికంగా కుటుంబాలకు ఏదైతే బార్డర్ మీద నిలబడి భారతదేశం కోసం ప్రాణాలు లెక్క చేయకుండా పోరాటం చేస్తున్నటువంటి వీర జవాన్ల కుటుంబాలకు అండగా ఉండే విధంగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి రేపు ఒక ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి మధ్యాహ్నం 2 గంటలకు ఈ రివ్యూ మీటింగ్ అయిపోయిన తర్వాత అధికార పరంగా జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో గౌరవ మంత్రివర్యులు